హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఫైనల్గా షామీ నిన్న సాయంత్రం రెడ్మీ K20 ప్రోకి MIUI 12 అఫీషియల్ అప్డేట్ని మన ఇండియన్ యూజర్స్ కూడా తీసుకొచ్చింది. ఇది అఫీషియల్ స్టేబుల్ అప్డేటు, అలాగే మన ఇండియన్ వెర్షన్ అన్నట్టు, చైనీస్ వెర్షన్ కాదు. ఆల్రెడీ నేను చైనీస్ వెర్షన్కి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను. దాంట్లో కొత్తగా తీసుకొచ్చిన 70 కంటే ఎక్కువగా ఫీచర్స్ ఏంటి అనే దాని మీద సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను. ఆ MIUI 12కి సంబంధించిన అన్ని ఫీచర్స్ తెలుసుకోవాలంటే ఆ వీడియో లింక్ ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో మన ఇండియన్ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, MIUI 12 అఫీషియల్ వెర్షన్ మనకి MIUI 12.0.9 QFKIN అంటే ఇండియన్ వెర్షన్ అనమాట. సో ఇది మన ఇండియన్ వెర్షన్ కూడా వీళ్ళు రోల్అవుట్ చేశారు. ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ రెడ్మీ K20కి వీళ్ళు అఫీషియల్గా రోల్అవుట్ చేశారు. నిన్న సాయంత్రం మాత్రం మనకి రెడ్మీ K20 ప్రోకి వీళ్ళు ఈ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో రెడ్మీ K20 ప్రోలో మనకి కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్స్ ఏంటి, అలాగే మన ఇండియన్ MIUI 12 వెర్షన్ అనేది లుక్ ఎలా ఉంటుంది, ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనకి మేజర్గా కనిపించేది కంట్రోల్ సెంటరే. ఎక్కువగా హైలైట్ అవుతున్న ఫీచర్ కూడా మనకి ఈ కంట్రోల్ సెంటరే. చూడడానికి మాత్రం సూపర్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. రైట్ సైడ్ నుంచి మీరు ఇలా కిందికి స్వైప్ డౌన్ చేస్తే మనకి కంట్రోల్ సెంటర్ వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి మీరు ఇలా అంటే మాత్రం మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే మనకి ఏదైనా మెసేజ్ వచ్చినా, లేకపోతే మిస్ కాల్స్ వచ్చినా, లేదంటే ఏదైనా యాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయినా కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యూట్యూబ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. సో మనకి రైట్ సైడ్ అయితే కంట్రోల్ సెంటర్లు, లెఫ్ట్ సైడ్ అయితే మనకి నోటిఫికేషన్ ప్యానల్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. అలాగే ఇక MIUI 12లో మనకి మేజర్ హైలైట్ మనకి సూపర్ వాల్పేపర్స్. ఈ సూపర్ వాల్పేపర్స్ అనేవి మనకి చాలా బాగుంటాయి. ప్రజెంట్గా మాత్రం దీంట్లో వీళ్ళు 2 తీసుకొచ్చారు. ఇంకా మనకి ఇంకొక 2 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ వెర్షన్లో మాత్రం మనకి 2 సూపర్ వాల్ పేపర్స్ తీసుకొచ్చారు. ఒకసారి మనం సెట్టింగ్ ప్యానల్ ఓపెన్ చేస్తే సెట్టింగ్ ప్యానల్లో మనకి సేమ్ ఏదైతే మనకి MIUI 11లో ఉన్న లుక్ ఉందో అదే లుక్ ఉంటుంది. కానీ మీరు ఇండివిజువల్ సెట్టింగ్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మనకి MIUI 12కి సంబంధించిన కొన్ని ఏవైతే లేటెస్ట్ తీసుకొచ్చిన ఫీచర్స్, యానిమేషన్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి కనిపిస్తుంటుంది. మనకి ఇక్కడ MIUI వెర్షన్కి సంబంధించిన ఐకాన్స్ మనకి బాక్స్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే మనం ఒకసారి ఆల్ స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు, డివైస్ మోడల్ రెడ్మీ K20 Pro, అలాగే మనకి ఇది ఇండియన్ వెర్షను, అలాగే ఇది సెక్యూరిటీ ప్యాచ్ మాత్రం మనకి మే సెక్యూరిటీ ప్యాచ్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇక సెట్టింగ్ ప్యానల్లో కూడా మనకి ఇండివిజువల్ సెట్టింగ్స్లోకి వెళ్తే కొన్ని సెట్టింగ్స్లో మీరు కొన్ని చేంజెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మేజర్గా మనకు కనిపించేది మాత్రం కంట్రోల్ సెంటరు. ఈ కంట్రోల్ సెంటర్ని మీరు మాడిఫై కూడా చేసుకోవచ్చు, మీకు తగ్గట్టుగా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎడిట్ బటన్ ఉంటుంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేస్తే మీకు కొత్తగా కావాలంటే ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు, ఉన్న వాటిని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అలాగే యానిమేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం సేమ్ యానిమేషన్స్ ఏవైతే మనకి నేను ఇంతకుముందు MIUI 12 వీడియోలో చేశానో అదే యానిమేషన్స్ మనకు కనిపిస్తుంటుంది. అలాగే మనకి ఆండ్రాయిడ్కి సంబంధించిన సపరేట్ జెస్చర్స్ అనేవి వీళ్ళు తీసుకొస్తామని చెప్పారు. కాకపోతే ఈ వెర్షన్లో మాత్రం వీళ్ళు ఆ జెస్చర్స్ని యాడ్ చేయలేదు. ఏవైతే మనకి డిఫాల్ట్గా MIUI 11 ఆర్ MIUIకి సంబంధించిన జెస్చర్స్ ఉంటాయో ఆ జెస్చర్సే ఉన్నాయి. కాకపోతే మీకు కొత్తగా మాత్రం మనకి ఇలా సెర్చ్ జెస్చర్ మాత్రం కనిపిస్తూ ఉంది. గూగుల్ సెర్చ్ ఫీచర్ అనేది వీళ్ళు యాడ్ చేశారు. సో ఇక దీంట్లో మనకి మేజర్గా ఒక్కొక్క ఇండివిజువల్ యాప్స్లోకి ఒకసారి వెళ్తే గ్యాలరీలో మనకి కొత్తగా MIUI 12కి సంబంధించిన గ్యాలరీ అనేది మనకి కనిపిస్తుంది. మనకి ఫొటోస్, ఆల్బము ఇలా సపరేట్గా అవుతుంటాయి. కాకపోతే గ్యాలరీలో కొన్ని ఏవైతే ఫిల్టర్స్ వీళ్ళు యాడ్ చేశారో ఆ ఫిల్టర్స్ మాత్రం ఇంకా యాడ్ చేయలేదు. అలాగే ఒకసారి మనం కాంటాక్ట్స్లోకి వెళ్తే కాంటాక్ట్స్లో కూడా మనకి ఏవైతే MIUI 12కి సంబంధించిన డిజైన్ ఉందో ఆ డిజైన్ వీళ్ళు తీసుకొచ్చారు. సో మనకి కాలర్ ఇంటర్ఫేస్ మాత్రం పెద్దగా ఏం మార్చలేదు వీళ్ళు, అదే ఇంటర్ఫేస్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే కాంటాక్ట్స్ యాడింగ్ అలాగే కాంటాక్ట్స్ సంబంధించిన డిజైన్ మాత్రం కొంచెం మార్చేశారు. అలాగే కెమెరా ఒకసారి వెళ్తే కెమెరాలో మాత్రం వీళ్ళు ఎలాంటి చేంజెస్ అయితే తీసుకురాలేదు. MIUI 12లో మనకి యాక్చువల్గా చాలా వరకు కొత్త ఫీచర్స్ అనేవి వీళ్ళు యాడ్ చేశారు. కెలోడోస్కోప్ ఫీచరు, అలాగే మనకి కొన్ని ఫిల్టర్స్, అలాగే మనకి క్లోన్ ఫీచరు, ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి. అలాగే ఇంటర్ఫేస్ కూడా మనకి అసలు ఏమీ మార్చలేదు. MIUI 11లో ఉన్న ఇంటర్ఫేస్ మాత్రమే వీళ్ళు ఇచ్చారు. సో MIUI 12కి సంబంధించిన ఇంటర్ఫేస్ మాత్రం వీళ్ళు యాడ్ చేయలేదు. ఇక వెదర్ యాప్లోకి వెళ్తే మాత్రం వెదర్ యాప్లో మాత్రం కొత్తగా మనకి ఏదైతే వీళ్ళు MIUI 12లో తీసుకొచ్చిన డిజైన్ ఉందో ఆ డిజైన్ మాత్రం వీళ్ళు తీసుకొచ్చారు. కొన్ని యాప్స్ మాత్రమే వీళ్ళు మాడిఫై చేశారు. ఇంకా టోటల్గా మనకి ఫీచర్స్ అన్ని కూడా ఫస్ట్ వెర్షన్లో వీళ్ళు తీసుకురాలేదు. మేజర్గా మనం ఒకసారి సెక్యూరిటీ యాప్లోకి వెళ్తే సెక్యూరిటీ యాప్ మాత్రం టోటల్గా చేంజ్ అయితే చేశారు, కానీ ఇంకా కొంచెం చేంజెస్ అనేవి రావాల్సింది. ఇంతకుముందు నేను MIUI 12కి సంబంధించిన వీడియోలో చెప్పాను కదా, సో దాంట్లో మనకి చాలా వరకు కొత్త డిజైన్ అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ మనకి సపరేట్గా ట్యాబ్స్ లాగా కనిపిస్తుంటుంది, ఆ ట్యాబ్స్ మాత్రం వీళ్ళు ఇవ్వలేదు. మనం క్లీనర్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే యానిమేషను, అలాగే మనకి
సెక్యూరిటీ స్కాన్ ఓపెన్ చేసినప్పుడు వచ్చే యానిమేషను, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. కానీ మనకి ఇక్కడ ట్యాప్స్ బార్డర్ లాగా తీసుకొస్తారు ఇంతకుముందు MI 12లో. సో ఆ ఫీచర్ మాత్రం వీళ్ళు ఇంకా యానబుల్ చేయలేదు. అలాగే బ్యాటరీ యానిమేషన్స్ తీసుకొచ్చారు. అల్ట్రా బ్యాటరీస్ ఎవరైతే మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. అలాగే మనకి ఇంకా గేమ్ టర్బో ఫీచర్ ఉంటుంది ఇక్కడ. గేమ్ టర్బో ఫీచర్లోకి వెళ్తే మనకి కొత్తగా కొంచెం యానిమేషన్స్ అనేవి తీసుకొచ్చారు, కానీ ఇంకా కొంచెం మోడిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రైవసీలోకి వెళ్తే ప్రైవసీలో మాత్రం ఇది కొత్తగా తీసుకొచ్చిన ఫీచరు. సో మనం ఇండివిజువల్గా ఏ పర్మిషన్స్ ఏ యాప్కి ఇస్తున్నాం అనేది మాత్రం వీళ్ళు ఇండివిజువల్గా రాశారు. ఇది మాత్రం సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ నేను MI 12 వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ కూడా మనకి చూడొచ్చు యాక్సెస్ లొకేషన్ ఏ యాప్స్ మనకి తీసుకుంటున్నాయి, అలాగే కెమెరా ఏ యాప్ ఓపెన్ చేస్తున్నాయి, అలాగే ఆడియో ఏ యాప్ రికార్డ్ చేస్తున్నాయి, ఇలాంటివి పర్మిషన్ మేనేజర్ మాత్రం సూపర్గా ఉంది. అలాగే టెస్ట్ నెట్వర్క్, ఇవన్నీ మనకి కొంచెం MI 12కి సంబంధించిన డిజైన్స్ అయితే తీసుకొచ్చారు, కానీ ఫుల్గా మనకి దీంట్లో ఎనబుల్ అయితే చేయలేదు. ట్యాప్స్ ఫీచర్ ఇలాంటివి మాత్రం వీళ్ళు ఇంకా తీసుకురాలేదు. అలాగే మనం ఒకసారి మెసేజింగ్ యాప్ ఓపెన్ చేస్తే మెసేజింగ్ యాప్లో కూడా మనకి MI 12కి సంబంధించిన ఫీచర్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. ప్రమోషనల్ అలాగే రెగ్యులర్ మోడ్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే మనం ఒకసారి థీమ్స్ యాప్లోకి వెళ్తే థీమ్స్ యాప్లో కూడా మనకి ఎలాంటి కొత్త డిజైన్ ఏమీ తీసుకురాలేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న MI 11కి సంబంధించిన థీమ్ యాపే మనకి స్టిల్ కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా Redmi K20 అలాగే Redmi K20 Pro ఈ రెండు ఫోన్స్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది కాబట్టి దీనికి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కొత్తగా మనకి కొన్ని థీమ్స్ తీసుకొస్తామని చెప్పారు. దాదాపు మనకి 1000 కంటే ఎక్కువగా థీమ్స్ ప్రజెంట్గా అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు. దానికోసం సపరేట్గా మనకి థీమ్స్ యాప్లోనే ఇక్కడ ఒక సపరేట్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇస్తామని చెప్పారు. కాకపోతే ఇంకా దీంట్లో ఎనబుల్ చేయలేదు. మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి సంబంధించిన ఎలాంటి చేంజెస్ అనేది వీళ్ళు చేయలేదు. మనం ఒకసారి వాల్పేపర్స్లోకి వెళ్తే మనకి కొన్ని చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సూపర్ వాల్పేపర్ ఫీచర్ వీళ్ళు యాడ్ చేశారు. డిఫాల్ట్గా మనకి 2 సూపర్ వాల్పేపర్స్ వీళ్ళు ఇస్తారు. ఒకటి హోమ్, రెండోది రెడ్ ప్లానెట్. సో రెడ్ ప్లానెట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కావాల్సిన యాప్ని మీరు మార్చుకోవచ్చు సెట్టింగ్ అనేది. అయితే దీంట్లో ఇంకొక 2-3 వరకు సూపర్ వాల్పేపర్స్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్గా మాత్రం వీళ్ళు 2 మాత్రం వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఇంకా థీమ్స్లో మనకి ఎలాంటి చేంజెస్ అనేవి మీకు కనిపించవు. కస్టమైజేషన్స్లో ఇవన్నీ ఓల్డ్ ఏవైతే మనకి అవైలబుల్గా ఉన్నాయో అవి మాత్రమే వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే మనకి డిఫాల్ట్ థీమ్స్ కూడా మనకి ఒకటి ఉంటుంది. ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేసుకున్న థర్డ్ పార్టీ థీమ్స్, అంటే దీంట్లో థీమ్ స్టోర్లోవి అప్లికేషన్లో ఉన్న థీమ్స్ అనమాట. కానీ ఒకటే మనకి డిఫాల్ట్ థీమ్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఫాంట్ కూడా మనకి డిఫాల్ట్గా మిలాన్ ప్రో ఉంటుంది. ఈ మిలాన్ ప్రో అనేది మనకి డిఫాల్ట్ ఫాంట్ అనమాట, కొత్తగా తీసుకొచ్చిన ఫాంట్. ఇది మీరు కావాలంటే డైరెక్ట్గా ఇది ఫ్రీగా కూడా అవైలబుల్గా ఉంది, మీరు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్లో కూడా ఒకసారి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మనకి కస్టమైజేషన్స్ అనేవి వీళ్ళు యాడ్ చేస్తామని చెప్పారు కదా. దీన్ని ఇక్కడ మీరు ట్యాప్ చేస్తే మనకి డైరెక్ట్గా థీమ్ యాప్లోకి వెళ్ళిపోవాలి. కాకపోతే ఆ ఫీచర్ ఇంకా వీళ్ళు ఎనబుల్ చేయలేదు. సో ఇది మాత్రం కొంచెం డిసప్పాయింట్. నెక్స్ట్ అప్డేట్లో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఒకసారి మనం స్పెషల్ ఫీచర్స్లోకి వెళ్తే స్పెషల్ ఫీచర్స్లో మనకి ఫైనల్గా వీడియో టూల్ బాక్స్ అనేది లైవ్లోకి తీసుకొచ్చారు. మీరు దీన్ని ఎనబుల్ చేసుకోవచ్చు. ఏ యాప్లో మీకు ఈ వీడియో టూల్ బాక్స్ అనేది ఎనబుల్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు దీని గురించి సపరేట్గా ఒక వీడియో కూడా చేశాను. సో ఇప్పుడు మీకు ఫైనల్గా ఈ అప్డేట్ అనేది ఇప్పుడు రోల్అవుట్ అయితే అయింది. అలాగే ఫ్లోటింగ్ విండో అయితే దీంట్లో వీళ్ళు సెట్టింగ్ తీసుకొచ్చారు, కానీ ఫ్లోటింగ్ విండో మాత్రం ప్రజెంట్గా వర్క్ అవ్వట్లేదు. సో నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, ఫ్లోటింగ్ విండో మాత్రం ఇంకా తీసుకురాలేదు. ఫ్లోటింగ్ విండో అంటే జస్ట్ ఏం లేదు, మీరు ఒక యాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ యాప్లో ఇంకొక యాప్కి సంబంధించిన ఏదైనా ఇంటర్ఫేస్ మనం ఓపెన్ చేసుకోవాలంటే ఇలా మీకు షార్ట్ కట్ లాగా కనిపిస్తూ ఉంటుంది, చిన్న హోమ్ స్క్రీన్ లాగా. సో దీంట్లో మీరు ఆ యాప్ను ఓపెన్ చేసుకోవచ్చు. లైక్ మనకి క్రోమ్ ఓపెన్ చేసుకోవచ్చు, వాట్సాప్ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఒక స్క్రీన్లో ఇంకొక స్క్రీన్ లాగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. స్ప్లిట్ స్క్రీన్ అనేది వర్కౌట్ అవుతుంది, కానీ ఫ్లోటింగ్ విండో మాత్రం ఇంకా వీళ్ళు ఎనబుల్ చేయలేదు. ఇక రిమైనింగ్ అంతా కూడా సేమ్. మనకి గేమ్ టర్బో ఫీచర్ ఉంటుంది, గేమ్ టర్బో ఫీచర్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అనమాట. అయితే ఇది మనకి ఫస్ట్ వర్షన్ కాబట్టి మనకి ఫుల్ లెంత్ ఫీచర్స్ అనేవి మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేము. ఓన్లీ బేసిక్ సెట్టింగ్స్, అలాగే టోటల్గా చైనీస్ టెక్స్ట్ అలాగే చైనీస్ యాప్స్ రిమూవ్ చేసి వీళ్ళు స్టేబుల్ వర్షన్ మాత్రం తీసుకొచ్చారు. ఫుల్ ఫీచర్స్ మాత్రం తీసుకురావడానికి ఇంకొక నెక్స్ట్ వీక్లో మనకి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టేబుల్ బీటా కాబట్టి వీళ్ళు ఎవ్రీ వీక్ కూడా ఒక అప్డేట్ రోల్అవుట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క అప్డేట్ వీళ్ళు ఫుల్ లెంత్ ఫీచర్స్ యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ వీళ్ళు దీంట్లో అంటే ఫస్ట్ వర్షన్లో హైలైట్ చేసింది మాత్రం మనకి కంట్రోల్ సెంటర్ అలాగే సూపర్ వాల్ పేపర్స్ని వీళ్ళు హైలైట్ చేశారు. అలాగే కొంచెం MI 12కి సంబంధించిన యానిమేషన్స్, స్టైల్స్, అలాగే టెక్స్ట్, అలాగే డిజైన్స్ మాత్రం వీళ్ళు ఇంకా తీసుకొచ్చారు. ఫుల్ ఫీచర్స్ మాత్రం రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇది మనకి Redmi K20 అలాగే Redmi K20 Proలో స్టిల్ మనకి పోకో లాంచర్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆల్రెడీ MI 12కి సంబంధించిన అఫీషియల్ స్టేబుల్ లాంచర్ వీళ్ళు రిలీజ్ కూడా చేశారు. కొత్త లాంచర్ వీళ్ళు తీసుకొచ్చారు. కాకపోతే ఆ లాంచర్ దీంట్లో వీళ్ళు ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. అది కూడా అఫ్కోర్స్ అది కూడా పోకో లాంచర్ లాగే ఉంటుంది. కాకపోతే దీంట్లో స్టిల్ మనకి పోకో లాంచర్ డిఫాల్ట్ లాంచర్ లాగా తీసుకొచ్చారు. కానీ రెడ్మీ ఫోన్స్ ఏవైతే మన ఇండియాలో ఉన్నాయో వీటన్నిటికి కూడా వీళ్ళు MI 12లో మాత్రం సపరేట్ లాంచర్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. అది ఆల్రెడీ రిలీజ్ కూడా అయింది. మీకు మాత్రం ఆ లాంచరే వస్తుంది. కానీ Redmi K20 Proకి మాత్రం ఇంకా
పోకో లాంచర్ని వీళ్ళు కంటిన్యూ అయితే చేస్తున్నారు. సో దీని మనకి కొత్తగా తీసుకొచ్చిన ఫస్ట్ వర్షన్ సంబంధించిన ఫీచర్స్. ఇక దీంట్లో కొన్ని మిస్సింగ్ ఫీచర్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఆ మిస్సింగ్ ఫీచర్స్ అన్ని కూడా నేను ఒక లిస్ట్ కూడా రాశాను. అవన్నీ మీకు సపరేట్గా ఇంకొక వీడియో రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. చాలా వరకు కొత్త ఫీచర్స్ ఏవైతే నేను MI 12 ఫస్ట్ వర్షన్ నేను ఇన్స్టాల్ చేసి మీకు 70 ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఒక సపరేట్ వీడియో. దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఫీచర్స్లో చాలా వరకు ఫీచర్స్ వీళ్ళు ఇంకా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేయలేదు. అవన్నీ కూడా మనం నెక్స్ట్ అప్డేట్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.